ప్రముఖ వ్యాపారవేత్త అమెరికా పాలిటిక్స్ లో కీలక పాత్ర పోషించిన టెస్లా స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ క్రేజ్ ఇప్పుడు తగ్గిపోతుందా అంటే వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్స్ అవునని చెప్తున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన పోల్ ప్రకారం జనవరి 9 నుంచి 14 తేదీల మధ్య నిర్వహించిన పోల్లో అమెరికన్లలో మస్క్ కు సపోర్ట్ చేసేవారి సంఖ్య 40% పడిపోయింది. 51% మంది అమెరికన్లు మస్క్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతేడాది అక్టోబర్ నుంచి మస్క్ కు సపోర్ట్ చేసేవారి సంఖ్య తగ్గుతూ వస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ లీడ్ గా నియమించినప్పటి నుంచి మస్క్ కు ప్రజాదరణ తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. వృధా ఖర్చుల్ని తగ్గించడం, ట్యాక్స్ పేయర్స్ నుంచి వసూలు చేసే డబ్బు వినియోగాన్ని మెరుగుపరచడం వంటి మార్పులు చేయడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. నిజానికి మస్క్ తో పాటు ఇండో అమెరికన్ వివేక్ రామస్వామిని కూడా డిఓజీకి లీడ్ గా నియమించింది ట్రంపే. వివేక్ రామస్వామి తనకు తానుగానే రిజైన్ చేసినట్లు చెప్పారు. 2026 నవంబర్ ఒహయో గవర్నర్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోటీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి. కానీ డిఓజీలో ఉన్న వివేక్ రామస్వామిని తప్పించింది మస్కేనన్న భావన అమెరికన్ల నుంచి వ్యక్తమైంది. అమెరికాలో మాత్రమే కాదు, బ్రిటన్, జర్మనీ దేశాల్లోనూ మస్క్ కు ప్రజాదరణ తగ్గింది. యుజిఓవిటి పోల్స్ మస్క్ కు తగ్గిన ప్రజాదరణను సూచిస్తున్నాయి. రెండు దేశాల్లోనూ 71% మంది ప్రజలు మస్క్ కు వ్యతిరేక అభిప్రాయాలను కలిగి ఉండడం ఆశ్చర్యమేమీ కాదు. ఇటీవల మస్క్ యూకే ప్రధాని కియర్ స్టార్మర్ పై చేసిన వ్యాఖ్యలు, గతంలో జరిగిన కుంభకోణాలపై చేసిన ఆరోపణలతో పాటు జర్మనీలో ఏఎఫ్డి పార్టీకి మద్దతివ్వడం మస్క్ పై వ్యతిరేకతను పెంచింది. బ్రిటన్ లో జరిగిన అత్యంత ఘోరమైన నేరాల్లో ప్రస్తుత ప్రధాని స్టార్మర్ కు భాగస్వామ్యం ఉందని, ఈ విషయంపై లేబర్ పార్టీ విచారణను తిరస్కరించిన నేపథ్యంలో బ్రిటన్ కింగ్ చార్లెస్ పార్లమెంట్ ను రద్దు చేసి ఎన్నికల నిర్వహణకు ఆదేశించాలని మస్క్ పిలుపునిచ్చారు. తమ దేశ రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకోవడాన్ని 74 నుంచి 76% మంది అంగీకరించలేకపోయారన్న విషయం తాజాగా నిర్వహించిన పోల్లో తేలింది. ట్విట్టర్ ను కొనుగోలు చేసి దానిని ఎక్స్ గా మార్చిన మస్క్ నిర్వహణ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎక్స్ లో కేవలం 12 నుంచి 13% మందికి మాత్రమే వాక్ స్వాతంత్ర్యం ఉందని, ఆ ప్లాట్ఫామ్ ను మస్క్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎక్స్ ను మస్క్ సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నాడని కేవలం 20% మంది మాత్రమే చెప్పడం ఆశ్చర్యకరం. అయితే మస్క్ సపోర్ట్ చేసే పార్టీలకు చెందిన వారు మాత్రం ఆయన నిర్ణయాలను సమర్థించారు. ఏది ఏమైనా మస్క్ కు ఫాలోయింగ్ తగ్గుతుందని ఆయా సర్వేలు చెబుతున్నాయి. మస్క్ డిఫేమ్ అవ్వడం భవిష్యత్తులో ఆయన వ్యాపారాలపై వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది వాటి ఎక్స్ప్లెయినర్. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.